మనమందరం అనుకుంటాం గదా ఈ ప్రపంచం భలే ఫాస్ట్ అయిపోయిందని. కానీ అసలు స్పీడ్ బయట ప్రపంచంలో లేదు, మన లోపలే ఉంది. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన నిర్ణయాల గురించి. వాటి స్పీడ్ మన లైఫ్ను ఎలా మారుస్తుందో చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను ఒక నిజం చెప్పబోతున్నాను. జీవితం అస్సలు స్లోగా లేదు. అవును, విన్నది కరెక్టే, లైఫ్ స్లోగా లేదు. అయినా కూడా మనందరికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అరే నా కెరీర్ ఎక్కడిక్కడే ఉంది, నేననుకున్న గోల్స్ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి, అంతా ఎందుకింత స్లోగా నడుస్తోంది అని. ఇది చాలా కామన్ ఫీలింగ్. కానీ దీని వెనుకున్న అసలు కారణం మాత్రం మనం అనుకునేది కాదు. చూడండి, ప్రాబ్లం బయట ప్రపంచంలో లేదు, మనలోనే, మన ఆలోచనలోనే ఉంది. లైఫ్ ఎందుకు స్లోగా అనిపిస్తుందంటే మన నిర్ణయాలు స్లోగా ఉన్నాయి కాబట్టి. అంతే, మనం యాక్షన్ తీసుకోవడంలో లేట్ చేస్తున్నాం, అందుకే ప్రోగ్రెస్ కూడా ఆగిపోతుంది. సరే, ఈ నిర్ణయాలు లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక ట్రాప్లో పడిపోతాం. దీన్నే పక్షవాత పూచు లేదా పారలైసిస్ ట్రాప్ అంటారు. అంటే ఇక్కడే మన ఎనర్జీ, మన ప్లాన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సూపర్, మైండ్లో ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఆ తర్వాతేంటి? అంతే, అక్కడ్నుంచి మొదలవుతుంది రీసెర్చ్ అనే ఒక పెద్ద కథ. మార్కెట్ ఎనాలిసిస్, కాంపిటీటర్స్ ఎవరో చూడటం, ఇలా ఆ రీసెర్చ్లోని కూరుకుపోయి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ అసలు ఫస్ట్ స్టెప్పే వెయ్యరు. ఇదే సేమ్ ట్రాప్ సైడ్ హజిల్ విషయంలో కూడా జరుగుతుంది. ఏదో ఒకటి చేద్దామని ఒక ఐడియా వస్తుంది, కానీ పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి అని వెతుకుతాం. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటూ అసలు స్టార్ట్ చేయడమే మర్చిపోతాం. చివరికి ఆ ఐడియా ఒక కలలాగే ఉండిపోతుంది. సో పాయింట్ ఏంటంటే మన లైఫ్ స్లోగా లేదు, మనమే ఆ గో బటన్ని ప్రెస్ చేయట్లేదు. మన జర్నీని స్టార్ట్ చేసే ఆ స్విచ్ మన చేతుల్లోనే ఉంది, కానీ దాన్ని నొక్కడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాం. ఫార్ములా చాలా సింపుల్ అండి. ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటే ఫాస్ట్ లైఫ్, స్లో డెసిషన్ తీసుకుంటే సేమ్ లైఫ్. అంతే, మన లైఫ్ స్పీడ్ని డిసైడ్ చేసేది మన నిర్ణయాలే. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నది మనమే గదా. సరే, ఈ విషయం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్లో ఏ డెసిషన్ ఆ గో బటన్ కోసం వెయిట్ చేస్తుంది? అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఏదైనా సరే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇదే రైట్ టైం.